సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ అల్లల పేలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించాలి 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 అల్లల పేలందరికీ కట్టించాలి సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించాలి అల్లల పేలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించాలి అల్లల పేలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించాలి అల్లల పేలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించాలి సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో దళితులకు 3 ఎకరాల భూమి నిరుపేదలైన వారికి ఇల్లు కట్టియాలి నిరుపేదలైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేదలైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో దళితులకు 3 ఎకరాల భూమి నిరుపేదలైన వారికి ఇల్లు కట్టియాలి నిరుపేదలైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేదలైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని వికలాంగులు వితంతులు వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళందరికీ పింఛన్ ఇవ్వాలని అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు చేస్తున్నటువంటి ధర్నాను జయప్రదంగా కావాలని కోరుకుంటూ అలాగే ఈరోజు పేదలందరూ అర్హులైన పేదలందరూ చాలామంది వాళ్ళ యొక్క అప్లికేషన్ పట్టుకొని రావడం జరిగింది. మరి గత కొన్ని రోజులుగా ప్రతి సోమవారం రోజు మరి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది ప్రజావాణిలో. మరి వాటికి సంబంధించినటువంటిది సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయం పోతే మరి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి మరి ఏం జరిగింది ఏం కథ అనేది ఇంతవరకు చెప్పడం లేదు. మరి ఇచ్చినటువంటి అప్లికేషన్లు అటే పోతానే తప్ప మరి అధికారులు వచ్చి ఇక మీకు ఇల్లు వచ్చింది ఇక లేదు మీకు పింఛన్ వచ్చింది మీకు ఇది రాలేదు అది రాలేదు అనేటువంటి మాట ఇంతవరకు కూడా సమాచారం ఇవ్వలే. నేను అన్ని బాధ్యత నేను మాట్లాడతాను కథం నా బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వెంటనే ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్లు అన్నిటికీ అర్హులైనటువంటి పేదలన్నీ సమస్యలన్నిటికీ సంబంధిత తహసీల్దార్ కార్యాలయం ముంగట మరి పంపించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ జగిత్యాల జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే మరి ఇంతవరకు ఇల్లు మంజూరు చేసినటువంటి వాళ్ళు మరి ఇంతవరకు అక్కడ కాంట్రాక్టర్ రాక కమిషన్లు దొరకక చాలామంది నిర్లక్ష్యంతో ఇంతవరకు ఇల్లు కూడా కట్టడానికి సిద్ధంగా లేదు. దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులు దృష్టి పెట్టి మరి ఆ పనులను జాప్యం జరగకుండా అర్హులైన పేదల ఇళ్లను మంజూరైనటువంటి వాటిని కట్టించడానికి ముందుకు రావాలని ప్రభుత్వము ప్రకటనలు మాత్రం చేసుకోవడం కాదు ప్రజా సమస్యల పరిష్కారం లోపల మరి వెనుకడుగు వేస్తూ ఉన్నది. మరి వాళ్ళ ప్రకటనలు మాత్రం జేరుగా చేసుకుంటూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే భవిష్యత్తులో కూడా దశల వారీగా ఆందోళన చేస్తామని ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే మళ్ళీ దశ లోపల ఆందోళన చేసి ఈ ప్రభుత్వాన్ని మరి తగిన గుణపాఠం చెప్తామని సందర్భంగా